మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్చవద్దని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీని స్థానంలో తెచ్చిన కొత్త చట్టం జీరాంజీని రద్దు చేసి ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీ నరేగా పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. దీనిపై గ్రామస్థాయిలో నిరసనలు చేపట్టాలి. ఈ నెల 26 నుండి గ్రామ సభలో పేర్లు మార్పునకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే, మరి ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా లబ్ధిదారు ఎవరు లబ్ధి పొందుతున్నారంటే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అట్టడుగున్నటువంటి వర్గాలు. మరి అలాంటి పథకాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఒక మహానీయుడు అయినటువంటి మన దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించడం అంటే ఇది దేశానికే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా మనం ఇచ్చేస్తా ఉన్నాం. మరి అలాంటిది ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అంత ముప్పు ఏమొచ్చింది ఆ పేరు తీయాల్సినటువంటి దానివల్ల ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ గారి పేరు ఉండడం వల్ల వారికి ఏం నష్టం వస్తుంది, ఏం లాభం అవుతుంది? ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కేవలం గాంధీ గారు పేరు ఉన్నటువంటి గాంధీ అనేటువంటి పదాన్ని వాళ్ళు సహించలేక కుట్ర పన్ని ఈరోజు మహాత్మా గాంధీ ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆ పథకాన్ని మార్పు తీసుకొచ్చి 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నటువంటి దాన్ని 40% వాటా రాష్ట్ర ప్రభుత్వం, 60% మాత్రమే మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తామనేటువంటి మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే అధికారికంగా అంటే ఉద్యోగులకు కానీ ఎస్టాబ్లిష్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ స్కీమ్కి అది కేంద్ర ప్రభుత్వమే భరుస్తూ ఉంది. దాన్ని మొత్తం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనేటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందుకనే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ శ్రేణులందరికీ, ప్రతి గ్రామాన 26వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా తీర్మానాలు చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరి ఆ గ్రామ పంచాయతీ తీర్మానాలు ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయాల్సిందే. ఆ తీర్మానాలను కూడా సమీకరించి మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు రాబోయే రోజు రాష్ట్రపతి గారి కానీ మరి అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి ఏదైతే ఈ అన్యాయం జరుగుతూ ఉందో ఈ అన్యాయాన్ని ఎండగట్టడానికి నేను కాంగ్రెస్ శ్రేణులను, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అధిష్టానం ఏదైతే పిలిపించిందో ఈ పిలుపుకు అనుగుణంగా ప్రతి ఒక్క గ్రామాన కూడా ఈ ప్రతి ఇంటింటి కూడా ప్రతి బీద ప్రతి ఒక్క ప్రజానికానికి చేతిలో కూడా ఈ పాంప్లెట్ చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి బాధ్యత అనేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఏదైతే ఈ సంకల్పం ఉన్నదో తప్పకుండా ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే పథకం ఉన్నదో ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించడానికి మనమందరం కూడా ఒత్తిడి పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎంత ఉధృతమైనటువంటి రేపు ఉద్యమం జరిగినా కూడా ఆ ఉద్యమానికి కూడా మనం పూనుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా